తెలుసుకొని మనల్ని సృజించిన దేవుడిని తెలుసుకొని రెండవదిగా తనను ప్రేమించి సేవించి అటు వెనుక తిరిగి ఆయన సన్నిధికి చేరడానికి లేదంటే మోక్షము చేరడానికి అని సత్యోపదేశం మనకు బోధిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరందరూ నమ్ముతారా? దీనిని మీరందరూ నమ్ముతారా? నమ్మాలి, విశ్వసించాలి. దేవుడు ఈ లోకంలో కానీ ఈ సృష్టిలో కానీ మానవుని ఎందుకు సృష్టించాడు అంటే తనను తెలుసుకొని తనను ప్రేమించి సేవించి అటు వెనక మోక్షం చేరడానికి. ఆ మోక్షం అనేది లేదంటే ఆ పరలోకం అనేది లేకపోతే కనుక మనం మరణించిన తరువాత ఆ పరలోకం చేరడం అనేది మన యొక్క విశ్వాసం కాకపోతే కనుక ఈ మనం చేసేటువంటివి ఈ భక్తి కార్యక్రమాలన్నీ కూడా మరి ఇటువంటి అర్థం ఉండవు. మనందరి జీవిత లక్ష్యం ఏమిటి? చివరిగా ఈ లోకంలో నివసించిన తర్వాత మనందరి యొక్క జీవిత లక్ష్యం ఏమిటి? పరలోకం చేరాలని. అంతేనా? ఎంతమంది పరలోకం చేరాలని అనుకుంటున్నారు? ఒకసారి చేతులు పెట్టండి. ఎంతమంది మీలో పరలోకం చేరాలని అనుకుంటూ ఉన్నారు? ఎవరు వెళ్ళాలని అనుకోవడం లేదా? ఎవరు కూడా వెళ్తారా లేదా? మనందరి యొక్క జీవిత లక్ష్యం ఒకే ఒకటి, తిరిగి ఆ ప్రభుని సన్నిధి చేరు.